భర్త తాగుబోతుడైతే తాగుడు, తిరుగుడైతే తిరుగుడు. భార్య బంగారు కావాలి, డబ్బులు కావాలి, ఇంట్లో సంపాదన లేదు, తిండి లేదు, మంచి పట్టు చీరలు కావాలి, ఇంట్లో ఆ వస్తువులు కావాలి, ఈ వస్తువులు కావాలి. బయటికి వెళ్తే బంగారం అంతా వేసుకొని, ఆమెమో బాగా వేసుకొని వచ్చాది, నేనేమో ఒక్క తుంటపోగు వేసుకొని పోవాలన్నా నాకు సిగ్గుపోతుంది, చిన్నతనం అవుతుంది. నువ్వు ఇవి కావాలని గట్టిగా ఇంట్లో అరుస్తూ ఉంటావు. అరుపు వినబడదా బయట? అప్పుడు అనిపించదా చిన్నతనం? భార్య అరిచినప్పుడు చిన్నతనం భర్తకు కాదా? భర్త నోరు మూసుకో అట్టడదానా ఇట్టడదానా అని తిట్టినప్పుడు భర్త విలువ తీసేసిందని భార్యవు కాలేదా? ఆ భర్త అరుపు బయట వింటే ఆ భర్తకు చిన్నతనం కాలేదా? నేను ఇలాగ నా భార్య అనటం అవసరమా? ఇలాగ తిట్టడం అవసరమా? అంత తిట్టేంత దాకా వెళ్తున్న భార్యకు అవసరమా? ఇవి ఏవి కూడా భార్యాభర్తలు ఆలోచన చేయకుండా ఇష్టానుసారంగా కలిగిన కష్టాన్ని బట్టి, ఇబ్బందిని బట్టి ఒకరినొకరు నిందించుకుంటూ చిన్నాభిన్నమైన పరిస్థితుల్లోకి వెళ్ళిపోతున్నారు. ఇవన్నీ కూడా ఇద్దరు కలిసి భరిస్తే ఏ బాధ వచ్చినా, ఏ కష్టం వచ్చినా, ఏ నష్టం వచ్చినా, ఎవరు ఉన్నా లేకపోయినా మనతో తోడుగా, నా భర్తకు నేను లోబడి ఉంటే నా భర్త నన్ను ప్రేమిస్తాడు, నా భార్య నాకు లోబడి ఉంది కాబట్టి నా భార్యను నేను ప్రేమిస్తే చిరకాలం నాకు లోబడి ఉంటుందని ఈ జ్ఞానం ఏవీ లేకోకుండా ఇష్టానుసారంగా ఉంటారు. అలాగా ఉండటం ద్వారా దేవునికి మహిమ ఉంటుందా అండి? మళ్ళా వెంటనే ఆదివారం బాగా తెల్లగా పట్టు చీరలు అన్నీ దిగేసుకొని, బైబిల్ చేత పట్టుకొని, మంచి కర్చీపు, మంచి నీళ్ళ బాటలు, ఇంకా వీళ్ళు వాక్యం విని అలసిపోయి ఉంటారు. బాగా టిప్ టాప్గా ఆడళ్ళు, టిప్ టాప్గా మొగళ్ళు వస్తారు. కానీ ఇక్కడ విన్న వాక్యాన్ని ఏది కూడా వారి జీవితంలో అనుసరించరు. పోనీ వచ్చి చక్కగా వింటారా అంటే ఒకరు తూలడానికి, ఒకరు ఆవలించడానికి, ఒకరు గోడలకు పెట్టుకోనికి, ఒకరిట పెట్టుకోనికి. వాక్యం ఎక్కడింటదండి? వాక్యం వింటే మన హృదయంలోకి వెళ్తే నిక్కచ్చిగా సాక్ష్యంగా చెప్పగలమా? చేతులెత్తి గట్టి గొంతుతో చెప్పగలమా? ఏదన్నా ఎవరన్నా కొట్లాటకు వస్తే పెద్ద పెద్ద బూతులు మాట్లాడుతూ గట్టిగానేస్తాం. కానీ నా భర్త నాకు ధైర్యంగా ఉన్నాడు, నా భర్త నాకు తోడుగా ఉన్నాడు, నా భర్త నాకు బలంగా ఉన్నాడు, ఇలాగ సాక్ష్యం భార్య చెప్పగలదా? అలాగనే పురుషుడు, నా భార్యకు నేను ధైర్యంగా ఉన్నాను, నా భార్యకు నేను తోడుగా ఉన్నాను, నా భార్యకు ఏ పరిస్థితిలో ఉన్నా నేను వెంట ఉంటానని భర్త చెప్పగలడా? వాక్యం వింటున్నాం కదా మనమందరం. నేను మాత్రం చెప్పగలను ప్రియులారా. దేవునికే మహిమ కలుగును గాక. హల్లెలూయా.